మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు పోయడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగలేమో, భయపడుతున్న డిఎన్ఏకే పొగలెక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. జాగ్రత్త. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ, అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీ ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ, రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజకుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో, తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికో గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. గుర్తుపెట్టుకో, నీ సాగు నా చేతుల్లోనే. సవాలు విసురుకో, నేను సవాలు విసురుతా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాటి పేరు మారదు, మార్చలేరు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆందరటాను గుండె అంటే చాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆందరటాను గుండె అంటే చాలయ్య. థ్యాంక్ యూ. మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్లికొచ్చారు, భోంచేశానండి. భయమా? భయమా? నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? భయం నా బయోడాటాలో లేదురా మోసం. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందినైనా వెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను. ఒంటి చేత ఓచకోత కోస్తా నా కొడక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. కూర్చో. నిన్ను సంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చౌకుండా పర్మిషన్ కావాలా? అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. అడ్డంగా నరుగుతా పిల్ల కుంక. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలపడితే ఎన్ని తలలైనా తెచ్చుతా. ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదులు, నా కత్తి బదులు. నీ పక్కాడికి తెలుసు, నరకడం మొదలు పెడితే ఏ పట్టేదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు. నా కొడకల్లారా, సిద్ధప్ప, కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తికట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు.
ఎండ నడినదికి ఎక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎలివేసిపోదాం. భారతదేశం వచ్చిన పగతో వెతుక్కుంటూ వచ్చానంటే అదేవిధంగా ఎలక్షన్ కూడా చాలా చక్కగా ఎంత ఇష్టంగా చేసేవాడంటే వార్డులో నిజంగా నాకు మా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. అదే ఎదురుగా మా రాకెట్ ఉన్నాడు, పుల్లారావు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మా క్లాస్మేట్ వాడు బాలకిట్ ఉన్నాడు, అందరూ కూడా ఎంతో చక్కగా ప్రతి కార్యక్రమాన్ని చేస్తారు. అదేవిధంగా నేను అన్నాను ఇందాకనే, అసలు బాలకింద గెటప్ మనకి ఎవరో ఎందుకు, మన విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన చేత ఏం చేయడం కదా అని చెప్పారు. కపలేవ విజయ్ కుమార్ గారు వాళ్ళు నేను తెచ్చుకోవడం ఎందుకు, ఒక బాలకిట్ ఎక్కడే ఉన్నాడు, తర్వాత నాగార్జున గారు ఇక్కడే ఉన్నా. ఆ కార్యక్రమాలు ఎంత ఘనంగా చేశారంటే నిజంగా కనులు పండుగగా ఉంది. అటువంటి మన వనమా పవన్ కళ్యాణ్ నిజంగా ఆ కార్యక్రమాలు ఘనంగా చేశారంటే చాలా సంతోషం. చిన్న వయసులో ఈ కార్యక్రమాలు చేయడం అనేది వాళ్ళు కానీ వాళ్ళ పెద్ద బృందం అందరూ కూడా నిజంగా నేను అభినందించాలి. వాళ్ళందరూ కూడా సన్మానం మాకు చేయడం మేము వాళ్ళకి చేయాలి. నిజంగా అయితే పొరపాటు జరిగింది, మేమే ఈసారి చేద్దాం, వచ్చే సంవత్సరం మేమే చేస్తాం. వాళ్ళకి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమం విపరీతంగా ఉన్నాయన్నమాట. నిజంగా అందరూ కూడా అలసిపోయారు అనుకుంటా, పిల్లలందరూ కూడా. మనందరూ కూడా మరి భోజనాలు వేస్తే మంచిదిగా. అందరు తిన్నారా మీరందరూ? తినాలి. మరొక్కసారి పవన్ కళ్యాణ్కి, మా వనమా పవన్ కళ్యాణ్కి మేము సన్మానం చేసుకుంటాం. మేమందరం కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరొకసారి వాళ్ళ టీం అందరికి కూడా ముందుకు రావాలి. ఒకసారి ఫెలిసిటేట్ చేసుకుంటాం. అందరూ కూడా గణేష్ మహారాజ్ శుభాకాంక్షలు.